స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా వాక్యాన్ని చదువుకున్నారా? మరి దినం విశ్రాంతి దినం, మరి ప్రభు మరి పరిశుద్ధపరిచిన దినం, ఆశీర్వదించిన దినం, మరి పరిశుద్ధంగా ఆచరించమని చెప్పిన దినం కనుక మరి ఎంతమంది సిద్ధపడుతున్నారో మరి నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావడానికి మీరు సిద్ధపడాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి చాలా చక్కగా ప్రభు మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానం ఏమిటనంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నా అంటే దేవునికి పనికొచ్చే మరి ఒలివ చెట్టు అనేదానికి మరి ఒలివ నూనె మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యం గనక, దేవుని పనిలో వాడబడేది గనక, దేవునికి పనికొచ్చేదిగా ఒలివ చెట్టు మరి నిలుస్తుంది గనుక మరి ఈ దినం దేవుని సన్నిధిలో ఉన్న నీవు కానీ నేను కానీ మనం ఎలా ఉన్నాము అన్నదే మరి ప్రశ్న గనక, నిన్ను నువ్వు ఒకవేళ విమర్శించుకోగలిగితే తీర్పు దినములో తప్పించబడతావు గనుక మరి ప్రతి ఒక్కరూ మరి దేవుని కృపయందు నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు, దేవుడు కోరుకునే ఒలివ చెట్టు, దేవుని పనికి మరి అవసరానికి పనికొచ్చి ఒలివ చెట్టు వలె నీవును నేనును ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక మరి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవునితో మరి మీరు నడవాలని, దేవునికి మీకును మరి మనందరికీ మధ్యవర్తి యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ అలాగే మరి దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉండాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుని స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానంకి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి దిన పరిశుద్ధంగా ఆచరిస్తున్నారో, నీ సన్నిధికి వస్తున్నారో నాయన, రానటువంటి బిడ్డలకు అవకాశం కల్పించడం, వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరికి నీ కృప, నీ కనుదృష్టి ఉంచి నీ సన్నిధిలో నీకు పనికొచ్చే ప్రభా పచ్చని ఒలివ చెట్ల వలె నీ బిడ్డల్ని చేయమని, అలాగే తండ్రి నీ కృపయందు నిత్యము నమ్మికుంచే భాగ్యాన్ని ప్రభాని ప్రజలకు దయచేయమని, అలాగే తండ్రి నాయన నీ కృప, నీ కాపుదల, నీ దయ ప్రతి ఒక్కరి ఉంచమని, రోగులుంటే స్వస్థపరచమని, అలాగే నా తండ్రి ఇదేనా ఎవరైతే మ్యారేజ్ పాటు జరిగిన పిల్లలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దగ్గర నుంచి మీరు మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి. అలాగే రేపటి ప్రతి దినము దేవుని వాగ్దానం మరి కార్యక్రమం వరకు దేవుడికి మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.